మీరు చేసిన దుర్మార్గం వల్లనే వాళ్ళ ప్రజలు చచ్చిపోయింది. మీ దుర్మార్గం వల్లనే రికార్డు కూడా కాకుండా ఉంది. మళ్ళీ ఇవాళ మీరే దొంగలు రికార్డులు అడుగుతున్నారు. ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది, ఉద్యమకారులకు కూడా అది కనబడుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తుంది ప్రభుత్వం, మళ్ళీ మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని ఉద్యమకారులు కూడా అర్థం చేసుకుంటున్నారు వెంటనే. ఇక పరిపాలన చేయమని చేతికిస్తే తప్పించుకపోయి వాడు చేతగానోడు ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఇట్లా తప్పించుకొని పోయిన పద్ధతుల్లో చేతికిచ్చిన దాన్ని చేయడం చేతగాక ఈ పత్రాలు తీస్తాం, ఆ పత్రాలు తీస్తాం, ఒక్క పత్రానికే ఆగమాగమయ్యారు, తోక ముడిచిండ్రు. మీరు రాసుకున్న పత్రం మీకే అర్థం కాలే. ఒక మంత్రి ఒకటి, ఇంకొక మంత్రి ఇంకొకటి, నోటికి వచ్చిన పద్ధతుల్లో అది ఒక అసెంబ్లీ అని కూడా సోయి లేకుండా మాట్లాడినరు. ప్రజల ముందట పలసనైనరు, పడిపోయినరు. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, గ్యారంటీలు ఇచ్చిండ్రో, వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఎందుకు పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ప్రజలేం వదిలిపెట్టారు మిమ్మల్ని. మీరేందో పిచ్చి కలలుగా అంటున్నారు, ఏందో పత్రాలు తీసుకొని మా వెనకాల పెడతామని చెప్పి. ఏమి చేయరు, ప్రజలు మీ వెనకాల పడతారు. నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకోరు. చేయండి, దమ్ముంటే నల్గొండ జిల్లాను మేము చేసిన దాంట్లో 10% చేయండి. 60 ఏళ్ళు మీరు నాశనం చేసిపోయిన ఈ జిల్లాను వ్యవసాయ రంగంలో ఎట్లా నెంబర్ 1 చేసినామో, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లాగా చేసినామో వ్యవసాయ ఉత్పత్తిలో చేయండి. మీకు దమ్ముంటే ఇంకేం చేస్తారో కొత్తగా. మేము సాగులోకి తెచ్చినంత భూమిని కనీసం సాగు చేయిస్తే చాలు. మీ ముఖాలకి మేము సాగులోకి తెచ్చిన భూమిని మీరు కొనసాగిస్తే చాలు. మీరు పెట్టిపోయిందే కదా దొంగ టెక్నాలజీ ఎస్ఎల్బిసికి, చేయండి. మీ నాయకుడు పెట్టిపోయిందే బువా, చేయాలి. ఇప్పుడు 2 మంత్రులు, నేను ఒక్కనే అన్నాడు 10 ఏళ్ళు, మీరిద్దరు. మా హయాంలో జరిగిన అభివృద్ధితో ఇక మీరు ఎంత చేస్తున్నారో చూస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా తేడా గమనిస్తారు. చెత్తవాగుడు సొలువాగుడు కాదు, పని చేసి చూపించాలి.